హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. ఈ డిస్కస్ చేస్తాం సంక్రాంతికి ఒక 3 ఫిలిమ్స్ రిలీజ్ అయింది సార్. గేమ్ చేంజర్, డాకు మహారాజా, సంక్రాంతికి వస్తున్నాం. ఈ 3 ఫిలిమ్స్ లో మీరు ఏ ఫిల్మ్ నచ్చింది సార్ మీకు? నాకు గేమ్ చేంజర్ నచ్చింది. ఓకే. గేమ్ చేంజర్ సినిమా చూడదగ్గ సినిమా, ఓకే. మంచి సినిమా నచ్చింది. కలెక్షన్స్ లో టాప్ 1 లో సంక్రాంతికి వస్తున్నాడు ఉంది. ఓకే, ఇది గేమ్ చేంజర్ సినిమాని కలెక్షన్ రాకపోవడానికి, ఈ సినిమా ఆడకపోవడానికి 2 మిస్టేక్స్ ఉన్నాయి. ఒకటి ప్రొడ్యూసర్ చేసిన తప్పు, ఓకే. 2 డైరెక్టర్ చేసిన తప్పు. ఈ సినిమాలో యాక్ట్ చేసింది ఒక రంగస్థలం, ఒక త్రిబుల్ ఆర్. ఈ సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్ తో సూపర్ యాక్టింగ్ చేశాడు రామ్ చరణ్ గారు. ఆయన నేనేం పొగట్లే. ఇక్కడ అంత మంచి యాక్టింగ్ చేసి ఇప్పుడు రావాల్సిన సినిమా సబ్జెక్ట్ కాదు అది. శంకర్ గారు ఒకప్పుడు భారతీయుడు, ఒకప్పుడు ఒక్కడు జెంట్లమ్యాన్ అవన్నీ సినిమాలు తీసినప్పుడు ఆ రోజు జనరేషన్ వేరు, ఈ రోజు జనరేషన్ వేరు. ఈ రోజు నువ్వు గంధపు చెక్కలు స్మగ్లింగ్ చేస్తావా, లేకపోతే మాఫియా డాన్ చేస్తావా, లేకపోతే మైనింగ్ చేస్తావా, కేజీఎఫ్, పుష్ప అలాంటి సినిమాలు ఆడే రోజుల్లో ఈ రోజుల్లో ఉంటప్పుడు మనం నిజాయితీ కోసం, నీతి కోసం చెప్తానంటే ఎవరు వింటారు? ఇప్పుడు రోడ్డు మీద వెళ్తూ ఎలిమెంట్ పెట్టుకోండి బాబు, పెట్టుకోకపోతే ప్రాణం పోతుంది బాబు అంటే ఇది రోజుకి చెప్పే సోదే కదా అని వెళ్ళిపోతారు. అదే ఒకరు కత్తి పట్టుకొచ్చా టూరే చంపేస్తాడంటే ఆగుతాడు. నన్ను చంపేస్తాడా, ఎదురోని చంపుతాడు, చూద్దాం ముందని చెప్పి ఆగుతాడు. అంటే మన హింసకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం, మంచికి మనం తగ్గిస్తున్నాం. కనుక అది ఎంత నిజమో ఈ సినిమాలో జనాలు రాకపోవడానికి అంతే నిజం. ఇది డైరెక్టర్ గారు తప్పుదారు. ఇది ప్రొడ్యూసర్ గారు ఏం చేశారు, ఇది గత 30 సంవత్సరాల నుంచి మనకు వస్తున్న ఆనవాయి. ప్రతి సంవత్సరం 6 నెలలు ముందే బుక్ చేసుకుంటారు టికెట్. ప్రపంచం అంతా కూడా సంక్రాంతికి ఇల్లెంత పాది మనం పండగ చేసుకోవాలని పలానా రోజు అందరూ ఎక్కడున్నా కూడా మన ఊర్లోకి వెళ్తారు పండగకి. అది 9, 10, 11, 12 తారీఖు అందరూ బస్సు ప్రయాణమా, ఫ్లైట్ ప్రయాణమా, ట్రైన్ ప్రయాణమా, బై రోడ్ ఉంటారు. ఆ ప్రయాణంలో 10వ తారీఖు సినిమా వేస్తే ఎలా జనాలు వస్తారు? ఫ్యాన్స్ కూడా ఎందుకు రాలేకపోయారు? వాళ్ళు ఫ్యాన్స్ అంటే మనుషులే కదా, వాళ్ళకు కూడా మొత్తం టోటల్ గా అన్ని కూడా వెళ్ళడాలు ప్రయాణాలు అన్నింటిలో ఉంటారు కదా. ఉంటున్నప్పుడు మన కలెక్షన్ ఎలా వస్తుంది? ఆ సినిమాను మనం కిల్ చేసింది ప్రొడ్యూసర్. ఎందుకంటే నేను చాలా మేధావిని, నేను చాలా గొప్పవాడిని, నాకు మించి నేను వేసిన ప్లానింగ్ లో ఏది తేడా రాదు అని చెప్పే దిల్ రాజు గారు 10వ తారీఖు మనం ఎంతో ముందు సినిమాలు అన్ని ప్లాప్లే ఉన్నాయి కదా. ఒక్కసారి మనం 30 సంవత్సరాల టైం చూస్తే అన్ని కూడా అయ్యే ఉన్నాయి. కనుక ఒక్కసారి పెద్ద మనసుతో మరి ఆ డేట్ రాంగ్ గా కాదా? మీరు అదే 13వ తారీఖు వేస్తుంటే, అదే 12వ తారీఖు వేస్తుంటే, అదే 14వ తారీఖు వేస్తుంటే, అదే 13వ తారీఖు వేస్తుంటే టైంకి రీచ్ అయిపోయి ఉంటారు. రీచ్ అయిపోయింది ఆటోమేటిక్ గా జనాల్లోకి ముందు వెళ్ళేది. బాగుందా లేదా అని తర్వాత. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాడు, పెద్ద సినిమా కాదు. ఆ జనం, ఆ పబ్లిసిటీ దాంట్లో జనాల్లో ఒక ఎంటర్టైన్మెంట్ కి అలవాటు పడిపోయి ఆ సినిమా వస్తేప్పటికి ఆ సినిమా జనాల్లో హెవీ రిటర్న్స్ అంతే తేడా. అంతే తప్ప సినిమా చాలా గొప్ప సినిమా ఏం కాదు. రొటీన్ కామెడీలో డేట్ ఈజ్ మంచి డేట్, గుడ్ డేట్. ఆ డేట్ కి కలెక్షన్ స్టార్ట్ అయింది, ఇప్పుడు దాకా ఎండ్ అవ్వట్లేదు. డాకు మహారాజ్ వచ్చిన డేట్ కూడా మంచి సినిమా, యావరేజ్ సినిమా. మరి ఈ సినిమాని మంచి సినిమాని మనం చంపేసామా? ప్రజలకు దూరం చేసింది ఎవరు, మనమా కాదా? ఇప్పుడు ప్రజలకు దగ్గర అవుతున్న సమయానికి మొత్తం థియేటర్లు అన్ని తీసేసి సంక్రాంతికి ఇచ్చేస్తాం. ఎందుకంటే ఇక్కడ థియేటర్లు ఆటోమేటిక్ గా ఖాళీగా ఉంది కాబట్టి ఈ సినిమాని తీసి సంక్రాంతికి వచ్చిన కలెక్షన్ మనం దోచుకుందాం అని ఇస్తున్నాం. అంటే దోచుకుందామన్నా, క్యాష్ చేసుకుందామన్నా రెండిట్లో ఒకటే. నేను అది మొరటగా ఉంటది కాబట్టి అంతే చెప్తున్నా. అయితే నేనేమంటున్నా, మీరు గేమ్ చేంజర్ అనే సినిమా మంచి సినిమా, నేషనల్ అవార్డు విన్నర్, కంపల్సరీ నేషనల్ అవార్డు వచ్చే సినిమా, మంచి ఒక రామ్ చరణ్ గారికి మంచి పేరు వచ్చేసింది. దీని మీద ఏదో దాడి జరిగింది, ఒక 70 మంది ఉన్నారు ఈ గేమ్ చేంజర్ మీద అని చెప్పి ఏదో కంప్లైంట్ ఇచ్చారని ఒక న్యూస్ జరుగుతుంది సార్. అది ఎలా అసలు? అంటే గేమ్ చేంజర్ మూవీ వీళ్ళు ప్రింటే కొంతమంది కావాలని చెప్పి ఇచ్చేసేసి బయటికి రిలీజ్ చేసేసి అట్లా బెదిరించారు హీరోని కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఒక సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే హల్చల్ చేస్తుంది సార్. అలా ఉంటదంటారు? ప్రొడ్యూసర్, ఎఫ్డిసి చైర్మన్ ఈజ్ హీరోస్ బాబాయ్ డిప్యూటీ సీఎం. చిరంజీవి గారు మొత్తం 2 రాష్ట్రాలే కాదు, మోడీ గారితో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ బెదిరించడానికి ఆస్కారాలు లేవు. నెంబర్ 1 పక్కన పెట్టేసి శంకర్ గారు ఈజ్ బిగ్గెస్ట్ డైరెక్టర్, ఈజ్ ఆల్రెడీ సీఎం తర్వాత అంతటైనా రేవంత్ రెడ్డి మన దిల్ రాజు సేమ్ ఈక్వల్ టు సీఎం రేవంత్ రెడ్డి గారికి ఎంత రేంజ్ ఉందో అంత రేంజ్ ఉంది. అంతే కదా మరి, అంత రేంజ్ మొత్తం అంతటికి ఆయనే కదా. ఇప్పుడు మొత్తం టోటల్ గా సీఎం గారికి ఎంత నేముందో అంత ఉంది. అలాంటప్పుడు ఆయన ఏదైనా సాధ్యం అయింది. అల్లు అర్జున్ గారు లాంటి
చేశారు. పెద్ద ప్రాబ్లమ్ నే 2 నిమిషాల్లో సాల్వ్ చేశారు. పెద్ద మనిషి 2 minutes లో సాల్వ్ చేశాడు. అర్జున్ రా అన్నాడు, ఎస్ అయిపోయింది, అబ్బాయికి మొత్తం ప్రాబ్లమ్ సాల్వ్ అన్నాడు, డబ్బులు ఇప్పించాడు, ఇష్యూస్ క్లియర్ అన్నాడు, సీఎం గారి దగ్గర తీసుకెళ్ళాడు, అందరికి క్షమాపణ చెప్పించాడు, క్లోజ్ చేసాడు. అంతే కదా. మరి ఇది సినిమా మంచి ప్రింట్ వచ్చిందంటే ఇది మన చిన్నప్పటి నుంచి 3 సినిమాలు మంచి ప్రింట్ లో వస్తున్నాయి. మీ దాంట్లో టెక్నాలజీ, సూపర్ టెక్నాలజీ, వన్ ఆఫ్ ది పార్ట్నర్ మ్యాంగో మ్యూజిక్. మ్యాంగో మ్యూజిక్ వాళ్ళు ఏదేసినా స్ట్రైక్ వేస్తారు, వాళ్ళు ఏదైనా ఆపగలుగుతారు, ఏదైనా చూడగలుగుతారు, 24 గంటలు మానిటరింగ్ ఉండే ఇస్ వన్ ఆఫ్ ది లీడింగ్ పార్ట్నర్ దిల్ రాజు గారు. మరి అలాంటప్పుడు ఈ ప్రింట్ వెళ్తున్నప్పుడు మీరు ఎందుకు ఆపలేకపోయారు? ఆల్రెడీ ఒక వెబ్సైట్ నుంచి అన్ని సినిమాలు టెలికాస్ట్ అవుతున్నాయి మరుసటి రోజే. ఆ టెలికాస్ట్ ని ఆపే ధైర్యం ఎవరికి లేదు, ఆపలేకపోతున్నారు. మరి దాన్ని పోలీసులు కంప్లైంట్ ఇచ్చినా, అమెరికాలో కంప్లైంట్ ఇచ్చినా, మనం కంప్లైంట్ ఇచ్చినా ఏమీ చేయలేకపోతుంది. సినిమా రిలీజ్ అయిన గంటలో 2 గంటలు వచ్చేస్తుంది. ఆ ప్రింట్ ఎలాగెళ్తుంది అనేది డిజిటల్ యుగం వచ్చేటప్పుడు మనం ఎక్కడి నుంచి వెళ్ళొచ్చు. అది ఒక పెన్ డ్రైవ్ మన చేతికి నుంచి వెళ్ళిపోతే అది ఎక్కడి నుంచి వెళ్ళొచ్చు, ఎలాగైనా వెళ్ళొచ్చు. వాళ్ళకి డిఫరెంట్ సోర్స్ ఉంటుంటాయి. దాన్ని మనం పట్టుకోవాలి అనేది అది జరగని పని. ఓకే, గాజువాకలో నిన్న ఎవరో సినిమా వేస్తుండగా పట్టుకున్నారు అన్నారు, ఇలాంటివన్నీ ఉన్నాయి. నేనేమంటున్నానంటే ఇప్పుడు నష్టం అయిందని ఈ విధంగా చెప్పదు, ప్రతిదానికి జరుగుతుంది ఇది ఈ నష్టం. ఇప్పుడు ఆ 70 మంది ఎవరు, ఆ 45 మంది ఎవరు, ఆ వ్యక్తులు ఏం చేశారు, మీరు దాన్ని ఎందుకు బయట తీయట్లేదు? సైబర్ క్రైమ్ కంప్లైంట్ ఇచ్చారు. ఈ సినిమాలు అన్ని కూడా మీరు 2 రోజులు వచ్చినవే. నాట్ ఓన్లీ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాడు లేదా ప్రింట్, లేకపోతే ఇంక ఈ సినిమా లేదా, డాకు మహారాజు లేదా, లేకపోతే పుష్ప లేదా, ప్రతి సినిమా ఆ వెబ్సైట్ లో ఉంటది. కానీ ఆ వెబ్సైట్ ని ఏమీ చేయలేకపోతున్నాం, అమెరికన్ వెబ్సైట్ అది. ఇది మ్యాంగో మ్యూజిక్ మా వల్ల కాదు అన్నారు, మ్యాంగో మ్యూజిక్ మా వల్ల కాదు అన్నారు. వాళ్ళు అన్ని సినిమాలు రైట్స్ లేకుండానే పెడతారు. ఇవన్నీ అంటే నేను ఎందుకంటే మ్యాంగో మ్యూజిక్ ఎందుకంటే ఇస్ ద వన్ ఆఫ్ ది లీడింగ్ పార్ట్నర్ అంటే దిల్ రాజు గారు. మీరు కంట్రోల్ చేసుకోలేక ఆ సినిమాని పక్కదారి పట్టించడానికి, అంటే అది హీరో గారికి ఏదో నచ్చ చెప్పడానికి హీరో గారిని ఈ రోజు మొత్తం ఇద్దరు కలిపి ఆయన సూపర్ డూపర్ హిట్ రంగస్థలం, త్రిబుల్ ఈ సినిమా కూడా మంచి సినిమాని పాడు చేశారని అనుకోకూడదని ఉద్దేశంతో మళ్ళీ ఇంకొకటి తీసుకొస్తున్నారేమో అని ఎందుకు అనుకోకూడదు, టాపిక్ డైవర్ట్ చేయడానికి. కాకపోతే ఇది నిజంగా మీరు మీ మనస్సాక్షి చెప్పండి, అభిమానులు చెప్పండి, 10వ తారీఖు నాడు ఎవరైనా రిలీజ్ చేస్తారా? 10వ తారీఖు నాడు మనం ప్రయాణంలో ఉండేటప్పుడు సినిమా ఎలాగ హిట్ అవుద్ది, సినిమా మంచి సినిమానా చెడ్డ సినిమానా ఒక్క మాట చెప్పండి. మీరు సినిమా వెళ్ళండి, సినిమా చూసి బాగోలేదని చెప్పానండి. నేనేదో గొప్పగా చెప్పట్లే, 100% ప్రతి ఒక్కరు మంచి సినిమా చూడగలిగే సినిమా. కాకపోతే ఇప్పుడు ఉన్న ప్రయోజనాలు ఏంటంటే ప్రజలు మంచిని ఎక్కడ వింటారు? ఇప్పుడు మీకు ఇది చెప్తున్నాను, వింటారా? నేనేదో గబ్బ ఇష్టం వచ్చిన తిడితమని చూస్తారు, అంటే అలా తయారైపోయింది. ఓకే, ఏదైనా సరే నేషనల్ అవార్డు విన్నర్ అవ్వాలి, నేషనల్ అవార్డు రావాలి. అలాగే కలెక్షన్ లో సంక్రాంతికి వస్తున్నాడు, సూపర్ గా ఉంది, నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. కనుక గేమ్ చేంజర్ కూడా మంచి సినిమా, నాకు నచ్చే సినిమా, అందరికీ నచ్చుతుందని సినిమా, ప్రతి ఒక్కరు సూపర్ అని చెప్తున్న సినిమా. ఎవరో కొంతమంది సినిమా బాగాలేదని చెప్పారు కానీ 100% మంచి సినిమా అది. కనుక దాన్ని ఆదరించాలని, నేషనల్ అవార్డు రావాలని, అవార్డు వస్తుంది కంపల్సరీ అని నాకు నమ్మకం.